ఈ వీడియో చేస్తున్నప్పుడు మా అమ్మ అయితే చాలా చాలా సార్లు గుర్తొచ్చింది. అసలు ఈ పచ్చడి చేస్తున్నంత సేపు కూడా ఎన్నిసార్లు తలుచుకున్నానో నాకే తెలీదు. నేను మొదటిసారి ఈ పండుమిర్చి పచ్చడి పట్టడం, మేము గుంటూరు వాళ్ళం కాబట్టి పండుమిర్చి ఎక్కువగానే తింటాము. అలానే ఎక్కువగా చెయ్యకపోయినా కానీ చిన్నప్పుడైతే ఈ పచ్చడి మంచిగా పట్టేది మా అమ్మ. మంచిగా జాడీల్లో పెట్టేది. బాగా ఇష్టము. కానీ ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత దీన్ని కొంచెం మర్చిపోయాము. మళ్ళీ చాలా సంవత్సరాలకి చిన్నప్పుడు అమ్మ పడితే తినేవాళ్ళమే. ఇప్పుడు మన సొంతంగా మనం పడుతుంటే చాలా ఆశ్చర్యంగా, చాలా నవ్వు కూడా వచ్చింది. నాకు పెద్దగా అసలు వంటలు రావు, అలానే పచ్చళ్ళు కూడా రావు. ఇప్పుడు ఏంటంటే మేము ఎక్కువ టిఫిన్లు చేస్తాం కాబట్టి పచ్చడి చేద్దాము అన్న ఉద్దేశంతోనైతే నేను పచ్చడి చేశాను. అంటే పండుమిర్చి, అలానే మామిడికాయ, అలానే కంద పచ్చడి, టమోటా పచ్చడి, ఈ 4 పచ్చళ్ళు అయితే మా అమ్మ ఎండాకాలం వచ్చిందంటే జాడీల్లో మంచిగా పట్టి క్లాత్ తోటి గట్టిగా ముడికట్టి పెట్టేదన్నమాట. ఆ రోజులు ఇప్పటికి కూడా మర్చిపోలేదు. నేనైతే ఒక కేజీ పడదామని కేజీ తీసుకొచ్చాను. నేనైతే వేరే వీడియో చూసే నేను చేస్తున్నాను, నా సొంతంగా అయితే నాకు తెలియదు. నేను కేజీ పండుమిర్చి సీజన్ కూడా వచ్చేసింది. ఇది 1 వీక్ ముందు వీడియో. దానికి నేను మార్కెట్లోనే మిర్చి తీసుకున్నాను. కొంచెం గట్టిగా ఉండాలి అనేవి, పచ్చగా ఏదంటే ఉంటాయి కదా కాడ, అది కూడా పచ్చగా ఉండాలి, అలానే గట్టిగా ఉండాలి అని అన్నారనేసి అక్కడున్న 3 క్వాలిటీలో ఒక క్వాలిటీ అయితే తీసుకొచ్చేసాను. శుభ్రంగా కడిగాను. కేజీకి 200 గ్రాముల చింతపండు, అలానే 200 గ్రాములు ఉప్పు అయితే వేసాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం వేస్టేజ్ కూడా పోయినాయి అనమాట. కొన్ని కాయలు తీసేసిన తర్వాత మనము ఏంటంటే అది చింతపండు తొక్కులన్నీ తీసేసుకోవాలి. మంచిగా అయితే గంట సేపు పట్టింది. ఈ మొత్తం పనిలో నాకు చింతపండే చాలా టైం పట్టింది. శుభ్రంగా తుడిచేసిన తర్వాత నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను. ఇది పోయిన ఆదివారం వీడియో, మళ్ళీ వారానికైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మిరగాయలు మొత్తం కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 10 దాకా మిరగాయలు మంచిగా లేవు, అవి మెత్తగా ఉన్నవి, అవన్నీ కూడా తీసి పెట్టాను. చూడాలి, ఈ పచ్చడి 1 ఇయర్ నిల్వ ఉండిద్ది అన్నారు. 1 ఇయర్ దాకా అయితే ఉండదులేండి ఖచ్చితంగా. ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉండిద్దో చూద్దాము. నాకు మరి ఫస్ట్ టైం కాబట్టి ప్రతిదీ కూడా కొలుచుకున్నాను అనమాట. లక్కీగా ఏంటంటే నా దగ్గర ఇది వేయింగ్ మిషన్ ఉంది కాబట్టి చిన్నది. చింతపండు 200 గ్రామ్స్, అలానే ఉప్పు ఒక 200 గ్రామ్కి 20 గ్రామ్ నేనైతే తగ్గించుకున్నాను. ఎందుకంటే ఒక 10 మిరగాయల దాకా తీసేసాను కాబట్టి నేనైతే ఉప్పు తగ్గించుకున్నాను. అయినా అసలు మామూలుగా అయితే ఊరగాయలు ఎక్కువ తినకూడదు. అందువల్ల ఏంటంటే ఇంకా మేము ఉదయం టిఫిన్ చేస్తాము, సాయంత్రం టిఫిన్ చేస్తాము. అంటే మాకు ఉండలేదు, అలా అలవాటు అయిపోయింది అనమాట. అలా చేస్తూ అదే కంటిన్యూ అయింది కాబట్టి నేనైతే ఉప్పు కొంచెం తగ్గించాను అనమాట. ఎందుకంటే మిరగాయలు కూడా ఆల్రెడీ కొంచెం 10-15 దాకా తీసేసాము. తర్వాత ఏంటంటే ఈ చింతపండుని వీటిని కొంచెం ఊరబెడదాం అన్నట్లుగా, ఎందుకంటే మనం వీడియో చూసి చేస్తున్నాం కాబట్టి ముందైతే నేను లాస్ట్ ఇయర్ మామిడికాయ పట్టినప్పుడు జాడీల్లో నాకు బూజు వస్తుంది. అందుకని ఇది 120 రూపీసో ఏమో ఉంది గ్లాస్ దాంట్లోనైతే ఈసారి తీసుకున్నాను. కొంచెం చింతపండును అద్దుతున్నాను అనమాట, ఎక్కువైద్దేమోనని. కానీ ఎక్కువేం కాదు. ఇది ఏంటంటే కచ్చాపచ్చాగా నూరుకొని దాంట్లోనైతే పెట్టుకొని ఈ ఉప్పు అవన్నీ కూడా కలిపేసుకుంటాం కాబట్టి కొంచెం ఊరిద్ది అనమాట పచ్చడి. ఒక 3 రోజుల తర్వాత అయితే తీసి నూరుదాం అనుకున్నా కానీ 3 రోజులు పోయి 7 రోజులు అయ్యిందనమాట. మధ్యలో నేను అసలు కదిలించలేదు, పచ్చడి కదిలియాలి కానీ నేను కదిలించలేదు. మా ఇంట్లో ఎవరికైనా చెప్దామంటే వాళ్ళు కూడా ఇంట్లో లేరనమాట. అందువలన మళ్ళీ నేను 7 రోజులకే పచ్చడి అనేది ముట్టుకున్నాను. సో కచ్చాపచ్చాగా చేసి ఈ దీంట్లో అయితే వేసి పక్కన పెట్టేశాను. ఒక 3వ రోజు కానీ లేదా 5వ రోజు కానీ కలిపి రుబ్బుకోవాలి. బట్ నాకు అయితే కుదరలేదు. మా ఇంట్లో కలిపే వాళ్ళు కూడా నేను ఎవరికి చెప్పలేదులేండి, ఉంది ఒకరేను. ఇంకా నేను చెప్పలేదు. సో ఏం కాదన్నారు అనేసి నేనైతే మళ్ళీ పోయిన ఆదివారం చేశాను. ఈ ఆదివారం అయితే తీసాను. ఒక స్పూన్ మెంతులు, స్పూన్కి తగ్గించాను. ఆవాలు,
లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. చల్లారిపోయేంత వరకు ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెడితే మంచిగా అయితే ఊరిందండి. ఆ వాటర్ మొత్తం చింతపండు ఇది రెండు కలిసిపోయినాయి. శుభ్రంగా మనం ఏంటంటే ఏదైనా కానీ పచ్చళ్ళు పట్టేటప్పుడు అందరికీ తెలిసిందే, నాకు కూడా చిన్నప్పటి నుంచి తెలిసిందే, తడి అనేది ఉండకూడదు. బట్ లేడీస్ చాలా కేర్ఫుల్గా పచ్చళ్ళు చేయాలన్నమాట. సో మొత్తానికైతే ఒక దాంట్లో శుభ్రంగా తుడుచుకొని ఆరిపోయిన తర్వాత ఇలా వేసుకొని ఈ జాడీని కూడా శుభ్రంగా కడిగాను. జాడీ అంటే గ్లాస్ది. ఈ రెండు అలానే ఒక 50 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కావాలంటే 100 గ్రాములు కూడా తీసుకోవచ్చు. బాగా హీట్ ఉంటాయి కదా ఇవి, అందువలన నేను తక్కువగా తీసుకున్నాను. ఇంకపోతే ఇదేంటంటే ఒక దాంట్లోకి మొత్తం అయితే దీన్ని బోర్లు ఇచ్చాను. బోర్లు ఇచ్చిన తర్వాత చింతపండు సపరేట్గా, అలానే పండు మిర్చి కూడా సపరేట్గా తీసి ఫస్ట్ అయితే చింతపండు మంచిగా నానిపోయింది కాబట్టి నేనైతే మిక్సీలోనే వేసాను, గ్రైండర్లో నేను వేయలేదు. కావాలంటే గ్రైండర్లో కూడా వేసాను, ఎందుకంటే కొద్దిగా కదా ఉంది పచ్చడి, అందుకని నేను మెత్తగా అయితే చేసుకున్నాను చింతపండుని. నాకు ఈ ప్రాసెస్ మొత్తంలో నాకు చింతపండే లాస్ట్ వీక్ 1 అవర్ దాకా పట్టిందండి. అంటే తొక్కుల్లో సన్నవి ఉంటాయి కదా, అవి కూడా తీసేసేయాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చింతపండు అయితే మిక్సీ పెట్టుకున్న తర్వాత మిర్చి మరీ పేస్ట్గా పెట్టుకోవద్దన్నారు. కొంచెం ఒక 70% కచ్చాపచ్చాగా పెట్టుకోవాలన్నారు కాబట్టి నేను అలానే చేసి ఈ 40 గ్రామ్ వెల్లుల్లిపాయలని దాంట్లో కూడా వేసి బాగా గ్రైండ్ చేసి పచ్చడి అయితే ఒక పక్కకు పెట్టుకున్నాను. మామూలుగా అయితే ఆవాలు మెంతులు కొంతమంది వేస్తున్నారు, కొంతమంది వేయట్లేదు. నేనైతే వేసాను ఆవపిండి కొద్దిగా, అలానే మెంతిపిండి కొద్దిగా వేసాను. చూడాలండి ఈరోజు సండే చేశాను, ఎలా ఉండిద్దో. మొత్తం అయితే శుభ్రంగా కలిపాను. నేనైతే ఈ గ్లాస్ సీసాలో బూజు రాదని అనుకుంటున్నాను. మరి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయటే పెట్టాను. సో నాకు ఎంత కావాలో అంత పోపు వేసుకున్నాను, మిగతాదైతే జాడీలో పెట్టుకున్నాను. చూద్దాం ఎలా ఉండిద్దో. సో నేను మొత్తం మిక్సీ చేసిన తర్వాత ఇంట్లో వారికి అయితే చూపించాను అనమాట. ఉప్పు సరిపోయిందంటే నాకు పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయింది. ఇంకొంచెం తగ్గిస్తే బాగుండు అని కూడా అన్నారు, కానీ బట్ అన్నంలో కలుపుకునేటప్పుడు కలిసిపోయిద్దని నేను అనుకుంటున్నాను. కొన్ని రోజులు ఉన్నప్పుడు కూడా కొంచెం ఇప్పుడంటే ఉప్పు బాగా ఈరోజే కాబట్టి నిల ఉన్న తర్వాత, అలానే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా పచ్చళ్ళు బాగుంటాయని నేను విన్నాను. పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఇది ఏంటంటే మంచి మన నార్మల్గా ఆయిల్ కాకుండా కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ అలాగా వేసుకుంటే బాగుండిద్ది కాబట్టి మా ఇంట్లో అది ఉంది, దాంతోనే వేసుకొని కొంచెం ఇంకో కూడా వేసుకున్నాను. అంటే ఈ పచ్చడి ఎక్కువ రోజులు ఏం రాదు, నేను ఒక చిన్న జాడీలో పెట్టుకున్నాను. అది ఎందుకంటే దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ ఇప్పుడు కొంచెం, ఎందుకంటే వారంలో 3 సార్లు ఖచ్చితంగా పచ్చడి చేయాల్సిందేను. ఇప్పుడైతే కొద్దిగా తగ్గిద్ది, ఎందుకంటే మెయిన్ రోజు పచ్చడి అయిపోయిన తర్వాత మళ్ళీ పచ్చళ్ళు చేయటము. ఎందుకంటే ఇప్పుడు జాబ్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం కష్టమైంది అనేసి మనకు రాకపోయినా కానీ, రానిదంటే ఏముండదండి. ఇప్పుడు ప్రతిదీ కూడా యూట్యూబ్లో అడిగితే యూట్యూబ్ చెప్తుంది, అలానే చాట్ జీపీటీ చెప్పిద్ది, ప్రతిదీ ఉన్నాయండి. మనకి రాదు అనటానికి ఏం లేదు, ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూస్ చేయటానికి, కానీ అది ఎందుకంటే మన దగ్గర ఎవరు పెద్దవాళ్ళు లేరు కాబట్టి. సో మనకి ఎక్కువ బడ్జెట్, ఇదేమీ పెద్ద బడ్జెట్ ఏం లేదండి. 150 రూపీస్ 200 రూపీస్ లోపే అయిపోయిందనమాట ఈ పచ్చడి. ఈ జాడీలకైతే ఎత్తి పెట్టుకుంటున్నాను. ఇది మేము ఎన్ని రోజులు తింటామో తెలీదు. మిగతాదైతే ఆ సీసాలోనే ఉంచాను, ఎందుకంటే ఆ సీసా అయిపోయినప్పుడల్లా అలా పోపు పెట్టుకొని తింటామన్నమాట. అదేనండి, ఉప్పు అయితే సరిపోయింది. ఇంకా అన్నంలోకి అయితే మేము టెస్ట్ చేయలేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి క్రిష్ క్రియేషన్ తెలుగని సబ్స్క్రైబ్ చేసుకోండి.